ఈరోజు బైబిల్ మాట, ఇశ్రాయేలునకు కాపరే చెవియొగ్గుము, మందవలే యేసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపము, నీ పరాక్రమను మేల్కొల్పి మమ్ము రక్షింపము, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. సైన్యములకు అధిపగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపగా నీవెన్నాళ్ళు కోపము పొగరాజనిచ్చదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్ము అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెప్పించి తిని నీ అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము స్థిరపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంపివేయున్నట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేలా పాడు చేస్తేవి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, నీ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేయికి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి నీ మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను, నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్ము బ్రతికింపము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఆమెన్. కీర్తనలు 80వ అధ్యాయము